అసలే చూస్తుండగానే సాయంకాలం పొద్దు తొందరగా అయిపోతుంది. టీ, కాఫీలే కాకుండా స్నాక్స్ కోసం కూడా నోరు ఆరాటపడుతుంది. అలాగే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి చిరుతిళ్ళు కావాలని అడుగుతుంటారు. ఇంట్లోనే సులువుగాను, ఆరోగ్యకరంగా చేసుకునే 3 రకాల స్నాక్స్ తయారు చేసుకుందాం. వాటిల్లో ఒకటి రెస్టారెంట్ స్టైల్‌లో కంటే కూడా ఇంట్లోనే ఈజీగా ఆల్ఫినో బైట్స్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక 4-5 పెద్ద బజ్జీ మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని వాటిని స్టెమ్ పార్ట్ దగ్గర కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన వాటిని ఒక పీలర్‌తోని దానిలో ఉన్న సీడ్స్, మిరపకాయకున్న ఫ్లెష్ వీటన్నింటిని పీలర్ తోటి మిరపకాయ పగలకుండా తీసుకుందామండి. కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా తీయాలి కనుక. ఇలా మొత్తం అంతా స్కిన్, సీడ్స్ వచ్చేసినాయి. వీటన్నింటిని ఇలాగే ఖాళీ చేసుకుందాము. మిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు మనం దీనిలో స్టఫింగ్ చేసుకుంటానికి, ఫిల్లింగ్ చేయటానికి ఒక అరకప్పు మొజరెల్లా చీజ్ తురిమినది, అలానే 1 ఇంచు పొట్టు తీసిన అల్లాన్ని తురుముకుందాం. ఇలా తురిమిన అల్లం తురిమేసుకున్నాం. ఇప్పుడు దీనిలో మన దగ్గర ట్రై కలర్స్ క్యాప్సికమ్ ఉంటే వాటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర క్యాప్సికమ్ గ్రీన్ కలర్ ఉంది, వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్లు మీగడ వేసుకుని ఈ క్రీము అంతా ఈ చీజు వేసిన మసాలాలు క్యాప్సికమ్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక గట్టి ముద్దలాగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ తయారైన స్టఫింగ్ని మిరపకాయల్లోని ఫిల్ చేసుకుందామండి. ఎక్కడ గ్యాప్ లేకుండా లోపల వరకు వెళ్ళేలాగా ఈ స్టఫింగ్ని మొత్తం బాగా అదుముకుంటూ ఫిల్ చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే పాతగా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలని చూడండి, లైక్లు ఇవ్వటం కూడా మర్చిపోవద్దండి. అలాగే ఒక కామెంట్ కూడా రాయండి నచ్చినట్లయితే. ఇలా మొత్తం 2 మిరపకాయని కూడా మనం స్టఫ్ చేసేసుకున్నాం. అలానే మిగిలిన మిరపకాయలన్నిటినీ కూడా స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగ స్టఫ్ చేసుకున్న ఈ మిరపకాయల్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్టఫింగ్ కూడా మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక థిక్ బ్యాటర్, ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదాతో చేసుకుని అలానే ప్లెయిన్ కార్న్‌ఫ్లేక్స్‌ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న వాటిని ఒకసారి ఈ థిక్ బ్యాటర్‌లో వేసి కార్న్‌ఫ్లేక్స్ తోటి కోట్ చేసుకొని దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇలా 2 టైమ్స్ చేసుకున్న తర్వాత ఈ కార్న్‌ఫ్లేక్స్ బాగా పట్టేలాగా చేత్తోటి తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి బాగా వేడవనిద్దాం. ఇలా నూనె బాగా కాగింది. దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న ఆలిపినో బైట్స్ అన్నీ వేసుకుని కోటింగ్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. కరకరలాడే కోటింగ్ తోటి లోపల ఉన్న స్టఫింగ్ తోటి పెట్టిన మిర్చి బజ్జీ మిరపకాయలతోని
తయారు చేసుకున్న ఈ ఆల్ఫినో చీజ్ బైట్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. అలానే ఈ శీతాకాలంలోని తప్పకుండా తయారు చేసుకుని తినాల్సిన స్నాక్స్‌లోని మనం ఎప్పుడు తయారు చేసుకునే మిర్చి బజ్జీలు కాకుండా ఇప్పుడు మనం డిఫరెంట్ వేలో తయారు చేసుకున్నాము. ఇలా మంచి రంగొచ్చే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. ఇప్పుడు కొద్దిగా కలర్ మారుతుందండి. ఇక మనం వీటన్నిటిని ప్లేట్‌లోకి తీసుకుందాం. కరకరలాడుతూ తయారైన ఈ ఆల్ఫినో బైట్స్‌కి ఎటువంటి సాసు, డిప్స్ అక్కర్లేదండి. లోపల పెట్టిన స్టఫింగు, పైన వేసిన కోటింగ్ క్రంచీతోటి మనం వీటిని తింటూ ఉంటే ఆహా! అంటారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే వీటిని తప్పకుండా తయారు చేసి ఎలా ఉందో ఒక కామెంట్ రాయడం మర్చిపోవద్దండి. వీటిని ఇప్పుడు ఇక ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి పెట్టుకుందాం. వేడి వేడి టీ, కాఫీలతో పాటు సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జామ పండుతోటి ఇప్పుడు ఒక మంచి చాట్ తయారు చేసుకుందాం. శీతాకాలంలో తక్కువే తీసుకుంటే మంచిదని అంటారండి డాక్టర్లు. ఫ్రిడ్జ్‌లో పెట్టినవి అసలు తీసుకోవద్దు జామకాయలు. ఇప్పుడు మనం ఒక పెద్ద జామకాయని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని దాన్ని పైన కింద కట్ చేసుకుని ఒక ఇంచు మందంలో ఉండేలాగా స్లైసులు కట్ చేసుకుందాం. విటమిన్ సి అధికంగా ఉండి ఇమ్యూనిటీని ఇచ్చే ఈ జామకాయలోని బోల్డన్ని పోషక విలువలు ఉంటాయండి. అలానే గుండె ఆరోగ్యానికి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి జామకాయ. రోజు అన్నం తిన్న తర్వాత ఒక జామకాయ తింటే కూడా చాలా మంచిదని మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ జామకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం జామకాయని. ఒక మిక్సింగ్ బౌల్లోని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందాం. అలానే ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ కొత్త రకమైన చాట్‌ని తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. చింతపండు, నిమ్మరసం కాంబినేషన్‌తోటి తయారైన ఈ చాట్‌ని మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. అంత బాగుండే ఈ చాట్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. ఇలా తయారైన దాన్ని ఒక బౌల్లోకి పెట్టి టూత్ పిక్ కానీ ఒక స్పూన్‌తో కానీ ఇచ్చి పిల్లలకి, పెద్దోళ్ళకి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చాట్ రెడీ అయిపోయింది. చూడటానికి కలర్ఫుల్‌గా ఉండి, రుచిగా ఉండే పిల్లలకి మంచి స్నాక్, ఆరోగ్యకరమైంది. అలానే అందరికీ ఖచ్చితంగా నచ్చే అటుకుల పాలకూర కట్లెట్లు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసి 3 సార్లు శుభ్రంగా కడిగిన దానిలో కొద్దిగా నీరు వేసి నానడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బంచ్ పాలకూర తీసుకుని దాన్ని వీలైతే ఎంత సన్నగా అయితే అంత సన్నగా తరుగండి. ఇలా మొత్తం పాలకూర అంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము.
ఇప్పుడు దీనిలోకి ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక గుప్పుడంత కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా సన్నటి స్లైసుల్లాగా కట్ చేసుకుందాం. మొత్తం కట్లెట్లకి మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం నానిన అటుకుల బౌల్ తీసుకుందాము. అటుకులు కూడా బాగా నానినియి. వీటిలోని కట్ చేసి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అరకప్పు మొక్కజొన్న పిండి. ఇది మనం కార్న్‌ఫ్లోర్ కాదండి, మొక్కజొన్నలు ఆడించిన పిండి. అలానే మ్యాగీ మసాలా కూడా ఒక శాషే వేసుకుందాం కట్ చేసి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపి చేసుకున్న పొడి ఒక స్పూన్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, వీటన్నింటినీ వేసుకుని పాలకూర, ఉల్లిపాయలో వచ్చే తడితోటి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలాగ బాగా మెత్తగా అయిన దానిలో ఇంకొన్ని నీళ్లు పడతాయి కనుక మనం కొద్దిగా నీరు వేసుకుని ఒక గట్టి ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇలా బాగా తయారైన దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్నాక్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోని ఎవరన్నా గెస్టులు వచ్చినా, లేదంటే మనకి తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా తయారు చేసుకునే వీటన్నిటితోటి తప్పకుండా తయారు చేసుకోండి. ఈజీ స్నాక్, అలానే ఆరోగ్యకరమైనది కూడాను. బాగా కలిసిన దానికి చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుందాం. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన కట్లెట్స్ అన్నీ కూడా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద షాలో ఫ్రై చేసుకుంటానికి ఒక అట్ల రేకు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసి, నూనె బాగా వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ కట్లెట్లన్నీ పెట్టుకొని నూనె అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒకసారి కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వదిలేసుకుందాం. ఇలా ఒకవైపు బాగా వేగిన ఈ కట్లెట్లని మనం టర్న్ చేసుకుందాం. మంచి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయినాయండి. ఇలానే రెండో వైపు కూడా మరో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. కమ్మటి రుచితోటి క్రిస్పీగా ఉండే అటుకుల పాలకూర కట్లెట్లు చాలా చాలా బాగుంటాయండి. వీటికి డిప్‌కి సాస్ కింద పిల్లలకైతే టమాటో సాస్‌తో పెట్టండి. పెద్దోళ్ళకైతే షేజ్వాన్ చట్నీ సాస్‌తో టీ టైమ్ స్నాక్ కింద సర్వ్ చేయండి. ఇక అసలు శీతాకాలం మొత్తం పారిపోతుంది ఆ ఘాటుకి, ఈ కమ్మటి రుచికి కలిసి. ఇలా మొత్తం అన్నీ తయారైపోయినాయండి కట్లెట్స్. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి షేజ్వాన్ చట్నీ సాస్ తోటి ఈవినింగ్ టీ టైంకి స్నాక్ కింద సర్వ్ చేయండి. ఈ ము ఈ నేను తయారు చేసిన జామకాయ చాట్, అలానే 2 రకాలైన స్నాక్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి. 2 రకాల స్నాక్స్, చాటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయటం మర్చిపోకండి.